ఈ రోజు వీడియోలో మనం కామన్ గా యూజ్ చేసే ఫార్మ్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. జనరల్ గా మనం ఏదైనా ఒక వెబ్సైట్ కి వెళ్ళినప్పుడు లాగిన్ ఫార్మ్స్ అని, రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ అని, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ అని చెప్పి ఇలా రకరకాల ఫార్మ్స్ ఉన్నాయి కదా. సో ఆ ఫార్మ్స్ అన్నిటిని ఈ ఎలిమెంట్స్ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ కోడ్ ని కాపీ చేసి మన అవుట్పుట్ ఎలా ఉందని చూద్దాము. ఆ తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్ గురించి డిస్కస్ చేసుకుని ఆ తర్వాత ఈ ఓవరాల్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఓకే ఇక చూస్తే ఫార్మ్ అనేది చూడటానికి ఇలా ఉండేది. ఇక ఇది చూస్తే ఇది ఒక టెక్స్ట్ ఇన్పుట్ అన్నమాట. ఇది ఒక ఈమెయిల్ రిలేటెడ్ ఇన్పుట్ అండ్ ఇది ఒక పాస్వర్డ్ రిలేటెడ్ ఇన్పుట్. ఇప్పుడు ఈ ఫామ్ ని నార్మల్ గా ఫిల్ చేసి చూద్దాము. ఇక్కడ చూస్తే నేను కర్సర్ పెట్టగానే నాకు కొన్ని రికమెండేషన్స్ వచ్చాయి కదా. ఆల్రెడీ నేను ఫిల్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయి కదా. సో ఆ డీటెయిల్స్ మన బ్రౌజర్ గుర్తుపెట్టుకొని మనకి ఇలా ఫామ్స్ రాగానే ఆ డీటెయిల్స్ ని పాపప్ చేసింది. సో మనకు కావాల్సిన వాటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ @ అనేది మ్యాండటరీగా ఉంటుంది అనమాట. ఇది ఈమెయిల్ టైప్ ఆఫ్ ఫీల్డ్ కాబట్టి @ మ్యాండటరీ అని చెప్పి చెప్పింది. మనం ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు @ అనేది మ్యాండటరీ అని చెప్పి మనకి ఒక మెసేజ్ లాగా ఇచ్చింది అనమాట. ఓకే, పాస్వర్డ్ చూస్తే ఇక్కడ నేను డేటా ఎంటర్ చేసి చూసారా, డాట్స్ రూపంలో వస్తుంది. సో పాస్వర్డ్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ డాట్స్ రూపంలో వస్తుంది. అండ్ వీటిని రేడియో బటన్స్ అంటారు. రౌండ్ గా ఉన్నాయి కదా, సో వీటిని రేడియో బటన్స్ అంటారు. మనం ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకోగలరు, మేల్ గానీ లేదా ఫీమేల్ గానీ. ఒకటి రెండింటి సెలెక్ట్ చేసుకోగానే ఫస్ట్ ఇది అన్సెలెక్ట్ అయిపోతుంది కదా. సో ఇలా అనమాట రేడియో బటన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి. ఇవి గ్రూప్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ చెక్ బాక్స్ ఏంటంటే మోర్ దెన్ 1 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి యూజర్ కి. సో అలాంటి టైంలో మనం ఈ చెక్ బాక్సెస్ ని యూజ్ చేస్తాము. లేదా ఇలాంటి ఐ అగ్రీ టు టర్మ్స్ అని చెప్పి ఇలాంటి వాటి కోసం కూడా ఈ చెక్ బాక్సెస్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ డ్రాప్ డౌన్ అనమాట. సో ఇలా డ్రాప్ డౌన్ లో రకరకాల వాల్యూస్ ఉంటాయి. ఇది సెలెక్ట్ అని చెప్పి ఒక HTML ఎలిమెంట్ యూజ్ చేసుకుని క్రియేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇది ఒక టెక్స్ట్ ఏరియా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జస్ట్ సింగిల్ లైన్ ఆఫ్ డేటాని యూజర్ ఎంటర్ చేయడానికి ఈ ఇన్పుట్ టెక్స్ట్ ని యూజ్ చేస్తాము. ఈ టెక్స్ట్ ఏరియాలో ఏంటంటే మనం ఎన్ని లైన్స్ ఆఫ్ డేటా కావాలంటే అన్ని లైన్స్ ఆఫ్ డేటాని మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. అలాగా. సో అలాంటి మనం ఈ టెక్స్ట్ ఏరియా అనే ఫీల్డ్ ని యూజ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ చూస్తే ఈ బటన్స్, ఇదేమో సబ్మిట్ బటన్, ఇదేమో రీసెట్ బటన్. రెండు బటన్సే కానీ దీని ఫంక్షనాలిటీ వేరు ఉంటుంది, దీని ఫంక్షనాలిటీ వేరు ఉంటుంది. నేను సబ్మిట్ ఫామ్ అని క్లిక్ చేయగలను చూడండి. ఈ URL ని గమనించండి. ఇక్కడ ఏమి index.html ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే నాకు success.html అని చెప్పి వచ్చింది. ఎందుకు అంటే నేను అక్కడ ఫామ్ లో ఆ ఫామ్ ని సబ్మిట్ చేయగానే ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ అనేది చెప్పారనమాట. సో దాని ప్రకారంగా ఈ success.html ఫైల్ కి రీడైరెక్ట్ అయిపోయింది. అండ్ నేను ఆ ఫామ్ లో ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా నాకు ఇక్కడ URL లో కనిపిస్తున్నాయి. నేమ్ ఈక్వల్స్ టు జాన్శ్రీ ప్లస్ నక్కర్బైనాని అండ్ ఈమెయిల్ ఈక్వల్స్ టు ఇక్కడ @ బదులు %40 అని ఉంది. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే మన బ్రౌజర్ కి ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. సో URL ని అదే ఆటోమేటిక్ గా మార్చేసి సర్వర్ కి ఇచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్వశ్చన్ మార్క్ ఉంది కదా, క్వశ్చన్ మార్క్ అంటూ ఈ URL కి ఒక మీనింగ్ ఉంది, URL లో క్వశ్చన్ మార్క్ ఒక మీనింగ్ ఉంది. సో నేను గనక నా డేటాలో ఎక్కడన్నా క్వశ్చన్ మార్క్ ని యూజ్ చేసుకుంటే అది ఆటోమేటిక్ గా ఇలాగ ఒక క్యారెక్టర్ ని ఇచ్చేస్తుంది అనమాట. ఆ క్యారెక్టర్ ని మనం ఇచ్చిన డేటాలో రీప్లేస్ చేసింది. సో @ ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది కాబట్టి ఆల్రెడీ URL కి. సో మనం ఎంటర్ చేసిన డేటాలో ఆ @ ఉండకుండా %40 అని చెప్పి ఇచ్చింది అనమాట. నేను బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ చూస్తే డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, నేను రీసెట్ కొడుతున్నాను చూడండి. నేను రీసెట్ కొట్టాను. పాస్వర్డ్ తప్పితే మిగిలిన అన్ని కూడా ఉన్నాయి. రీసెట్ కొట్టగానే చూసారా ఫామ్ లో డేటా మొత్తం రీసెట్ అయిపోయింది. ఓకే, అది రీసెట్ యొక్క యూజ్ అనమాట. రీసెట్ అనే బటన్, ఇది బటన్, ఇది బటన్, ఇది సబ్మిట్ చేయడానికి యూజ్ అయింది, ఇది రీసెట్ చేయడానికి యూజ్ అయింది. ఓకే, అట్రిబ్యూట్స్ వల్ల ఈ రెండు డిఫరెంట్ అవుతాయి. టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అంటేనేమో ఈ బటన్ క్రియేట్ అయింది, టైప్ ఈక్వల్స్ టు రీసెట్ అంటేనేమో ఇలాంటి ఒక బటన్, ఇలాంటి ఫంక్షనాలిటీతో బటన్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ గా డేటాని యూజ్ పెట్టాను. ఇక్కడ నేను సమ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాను అనుకోండి. క్వశ్చన్ మార్క్ కి ఆల్రెడీ ఒక మీనింగ్ ఉంది కాబట్టి URL లో అది వేరే క్యారెక్టర్ గా డిస్ప్లే అయింది చూడండి. సబ్మిట్ ఫామ్ అని కొడుతున్నాను. ఇక్కడ లాస్ట్ చూసారా %3f అని డిస్ప్లే అయింది. ఎందుకు డిస్ప్లే అయిందంటే నేను క్వశ్చన్ మార్క్ అనేది ఇక్కడ పెట్టాను కదా. సో ఆ క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ URL యూజ్ చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటే URL ని రెండర్ చేసేటప్పుడు సర్వర్ కి అండ్ మన బ్రౌజర్ కూడా కన్ఫ్యూజన్ వచ్చిందని చెప్పి కొన్ని క్యారెక్టర్స్ ని ఇలాగా వేరే నెంబర్స్ తో ఇండికేట్ చేస్తాను అనమాట మన URL లో. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ఫామ్ ఎలిమెంట్ గురించి తెలుసుకుందాం.
ఫస్ట్ వన్ ఏంటంటే ఈ ఫామ్ అని చెప్పి ఒక ఎలిమెంట్. ఈ ఫామ్ లోపలే మనం అన్ని కూడా రాస్తాం. ఇన్పుట్ కానీ, టేబుల్ కానీ, టెక్స్ట్ ఏరియా కానీ, ఇవన్నిటిని కూడా ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఈ ఫామ్ అనే ట్యాగ్ లోపలే రాస్తాము. అప్పుడే అది ఒక ఫామ్ గా కన్సిడర్ చేస్తారు. మన ఫామ్ బయట కూడా రాయొచ్చు, బట్ అది రికమెండెడ్ కాదు. మనం జేఎస్ లో యాక్సెస్ చేసుకోవడం చాలా కాంప్లికేట్ అవుతుంది అనమాట. అదే అన్ని ఎలిమెంట్స్ ఫామ్ లో ఉన్నాయి అనుకోండి, ఒకేసారి డేటా మొత్తం ఫెచ్ చేసుకొని మన సర్వర్ కి సెండ్ చేస్తుంది అనమాట. ఒక ఎలిమెంట్ బయట, ఒక ఎలిమెంట్ లోపల అలా ఉందనుకోండి, మనకి ఏంటంటే జేఎస్ లో కోడ్ రాయడం చాలా కాంప్లికేట్ అయింది. సో అన్ని కూడా ఫామ్ లోపల రాయటమే రికమెండెడ్. లాగిన్ ఫామ్ కి సపరేట్ ఫామ్ అనే ట్యాగ్ ని క్రియేట్ చేయాలి. రిజిస్ట్రేషన్ కి సపరేట్ గా క్రియేట్ చేసుకొని, అలాగే మన సపరేట్ బటన్స్ కూడా ఉండాలి వాటికి. అప్పుడైతేనే మనకి ఫంక్షనాలిటీ అనేది క్లియర్ గా ఉంటుంది, వర్క్ అయింది కూడా. ఓకే, సో ఈ ఫామ్ లోపల ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే, ఫామ్ లోపల ఉండే ఎలిమెంట్స్ లో ఇన్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. మనం చూసాం కదా, ఈ ఇన్పుట్ అనే ఎలిమెంట్ లో టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఉంది. అంటే ఒక టెక్స్ట్ బాక్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోద్ది. టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అనగానే ఒక ఈమెయిల్ అని ఇన్పుట్ గా తీసుకునే ఒక టెక్స్ట్ బాక్స్ లాంటిది మనకి డిస్ప్లే అయింది అనమాట. అండ్ పాస్వర్డ్ అంటే సింపుల్ గా పాస్వర్డ్ డిస్ప్లే అయింది. అండ్ మన చెక్ బాక్సెస్ రేడియో బటన్స్ డిస్ప్లే చేస్తాం కదా, అవి కూడా ఇన్పుట్ ట్యాగ్ ని యూస్ చేసుకుని డిస్ప్లే చేస్తాము. ఓకే, ఈ లేబుల్ ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఈక్వల్స్ టు టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అన్నాం కదా, అప్పుడు యూజర్ తన నేమ్ ని ఎంటర్ చేశాడు. సో దానికన్నా యూజర్ నేమ్ ఎంటర్ చేశాడు కదా, సో ఎలా అర్థమైందంటే దాని ముందు నేమ్ కాలన్ అని ఉంది కాబట్టి అర్థమైంది. సో అలాంటి లేబుల్స్ ని డిస్ప్లే చేయడానికి ఈ లేబుల్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తారు. మనం పారాగ్రాఫ్ ద్వారా కూడా డిస్ప్లే చేయొచ్చు, బట్ స్టిల్ ఈ లేబుల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంది. దాన్ని మనం ఆ కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూద్దాం ఏంటనేది. ఓకే, నెక్స్ట్ డ్రాప్ డౌన్ చూసాం కదా, అంటే ఇండియా, యుఎస్, కెనడా అని చెప్పి ఆ డ్రాప్ డౌన్ అందులోని వాల్యూస్ అనమాట. సెలెక్ట్ అనే ట్యాగ్ లోపల మనం ఈ ఆప్షన్స్ రాస్తాము. ఈ ఆప్షన్స్ లో ఏమైతే వాల్యూస్ రాస్తామో అవే మన డ్రాప్ డౌన్ లో కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా చూసాం కదా, మోర్ దెన్ 1 లైన్ ఆఫ్ డేటాను కనుక ఇన్పుట్ గా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టెక్స్ట్ ఏరియా ట్యాగ్ ని యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ బటన్స్. ఈ బటన్ లోపల మనం ఇచ్చే టైప్ ని బట్టి ఆ సబ్మిట్ బటన్, రీసెట్ బటన్ అనేది డిసైడ్ అయ్యింది అనమాట. టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అంటే కనుక ఆ ఫామ్ లో డేటా మొత్తం సబ్మిట్ అయ్యి ఏ పర్టికులర్ సర్వర్ కి వెళ్ళాలో బ్యాక్ ఎండ్ లో ఆ పర్టికులర్ సర్వర్ కి వెళ్ళిద్ది అనమాట. అదే రీసెట్ అన్నామంటే ఫామ్ మొత్తం రీసెట్ అయిపోద్ది అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు టైప్ ఈక్వల్స్ టు రేడియో బటన్స్ చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, సేమ్ అలాగే టైప్ ఈక్వల్స్ టు బటన్ అని కూడా ఇవ్వచ్చు. అప్పుడు ఏంటంటే ఒక బటన్ క్రియేట్ అయింది. మరి ఇన్పుట్ ద్వారా క్రియేట్ చేసిన ఈ బటన్ కి అండ్ నార్మల్ ఈ బటన్ కి తేడా ఏంటంటే, మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్ అన్నాం అనుకోండి, చూస్తే ఇది ఒక వాయిడ్ ట్యాగ్. ఇక్కడ మనం ఒక టెక్స్ట్ మాత్రమే ఇవ్వగలుగుతాము, ఇంకా అంత మించి డేటాని ఇవ్వలేము. ఇక్కడ చూస్తే ఈ బటన్ లోపల మనం ఒక ఇమేజ్ ని పెట్టి కూడా టైప్ ఈక్వల్స్ సబ్మిట్ అన్నాం అనుకోండి, ఆ ఇమేజ్ డిస్ప్లే అయింది అండ్ ఆ ఇమేజ్ క్లిక్ చేయగానే సబ్మిట్ అయింది అనమాట ఫామ్. సో అలాగా మనం సింపుల్ టెక్స్టే కాకుండా ఇంకా రకరకాల డేటా అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఈ మధ్యలో. అందుకు మనం బటన్ ట్యాగ్ ని యూజ్ చేసుకోవచ్చు. సో కాకపోతే మాక్సిమం ఈ బటన్ అనే ట్యాగ్ ని యూజ్ చేయడమే రికమెండెడ్. కొన్ని ఫంక్షనాలిటీస్ అనేవి ఈ బటన్ అనే ట్యాగ్ ఉంటాయి. నార్మల్ గా ఇన్పుట్ ద్వారా క్రియేట్ చేసిన బటన్ కి అన్ని ఫంక్షనాలిటీస్ అనేవి ఉండవు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ 3 అట్రిబ్యూట్స్ గురించి తెలుసుకుందాం. ఈ 3 అట్రిబ్యూట్స్ అనమాట. ఇక్కడ చూస్తే ఇన్పుట్ అనేది ఒక ఎలిమెంట్, ఈ లోపల ఉన్న టైప్ అనేది ఒక అట్రిబ్యూట్ అనమాట. ఈ అట్రిబ్యూట్ లో ఇదేమో కీ, ఇదేమో వాల్యూ. టైప్ అనేది కీ, టెక్స్ట్ అనేది వాల్యూ. ఓకే, సో ఇలాంటి అట్రిబ్యూట్స్ ఒక 3 ఉన్నాయి. ఐడి, క్లాస్ అండ్ స్టైల్. ఈ మూడింటిని ఎందుకు సపరేట్ గా మనం లిస్ట్ చేసాము అంటే, ఇవి ఏంటంటే మనం యూజ్ చేసే ప్రతి ఎలిమెంట్ కూడా కామన్ గా ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ కి టైప్ అనే అట్రిబ్యూట్ ఉంది, దాన్ని సేమ్ మన పారాగ్రాఫ్ కి యూజ్ చేయొచ్చా? పారాగ్రాఫ్ కి టైప్ అనే అట్రిబ్యూట్ ఉండకపోవచ్చు. సో ప్రతి ఎలిమెంట్ కి ప్రతి అట్రిబ్యూట్ ఉండకపోవచ్చు. దేనికి స్పెసిఫిక్ గా దానికి అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, అలా కాకుండా మనం ఇక్కడ లిస్ట్ చేసిన ఈ 3 అట్రిబ్యూట్స్ ఏంటంటే అన్నిటికీ కామన్ అనమాట. సో అందుకు వీటి గురించి మనం స్పెషల్ గా తెలుసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడి ఏంటంటే ఒక నేమ్ లాగా అనమాట. ఈ క్లాస్ నేమ్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ఒకే నేమ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ క్లాస్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో ఒక స్టూడెంట్ నేమ్ ఐడి అనుకుంటే కనుక ఆ క్లాస్ లో అందరూ ఒకే క్లాస్ కి ఒకే క్లాస్ చెందిన వాళ్ళు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా క్లాస్ నేమ్ ఏమని ఉంటుంది, 5th క్లాస్ అని ఉంటుంది. అదే వాళ్ళ ఐడి ఏమని ఉంటుంది అంటే సపరేట్ గా వాళ్ళ నేమ్స్ అనేవి ఉంటాయి కదా, ఐడి వాళ్ళ నేమ్స్ కానీ లేదా వాళ్ళకంటూ ఒక స్టూడెంట్ ఐడి ఉంటే ఐడి ఉంటాయి కదా. సో ఐడి అనేది ఒక పర్టికులర్ ఎలిమెంట్ కి HTML ఫైల్లో ఒక్కదానికి మాత్రమే ఆ పర్టికులర్ ఐడి అనేది ఉంటుంది. సమ్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు XYZ అని అనుకోండి, ఆ పర్టికులర్ కంప్లీట్ HTML ఫైల్లో ఆ ఐడి అనేది దానికి మాత్రమే ఉండిద్ది అండ్ వేరే వాటికి పెట్టకూడదు. ఒకవేళ అలా పెడితే అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అనేది ఉంటుంది.
జేఎస్ ద్వారా యాక్సెస్ చేసుకోవడం కష్టమైంది అండ్ సిఎస్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోలేము. అండ్ ఒక క్లాస్ కి ఏంటంటే మోర్ దెన్ 1 ఎలిమెంట్ కి సేమ్ నేమ్ ఉండొచ్చు. క్లాస్ ఈక్వల్స్ టు సమ్ 5th క్లాస్ అని 6th క్లాస్ అని సమ్ XYZ అని పెట్టుకోవచ్చు అనమాట. సో అలాంటి టైంలో మన క్లాస్ ని యూజ్ చేస్తాము. అంటే కొన్ని ఎలిమెంట్స్ ని గ్రూప్ చేయడం కోసం క్లాస్ ని యూజ్ చేస్తాము. ఎక్కువగా ఈ క్లాస్ నేమ్స్ అనే వాటిని మనం సిఎస్ఎస్ లో యూజ్ చేస్తాము. అంటే కొన్ని సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటికీ కలిపి మనం సిఎస్ఎస్ ని అప్లై చేస్తాం అనమాట. అంటే సేమ్ స్టైల్స్ ఉంటాయి కదా, కొన్నిటికి కలిపి కొన్ని ఎలిమెంట్స్ కలిపి. సో అలాంటి టైంలో మనం ఈ క్లాస్ అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాము. ఐడిని ఏంటంటే సపరేట్ గా ఒక ఎలిమెంట్ ని మనం జేఎస్ నుండి యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, అంటే జేఎస్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఐడి అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, స్టైల్ అట్రిబ్యూట్ ఏంటంటే మనం గనక ఒక ఎలిమెంట్ కి ఇన్లైన్ సిఎస్ఎస్ ని ఇవ్వాలి అనుకున్నాం అనుకోండి, అలాంటి టైంలో ఈ స్టైల్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం అనమాట. స్టైల్ ఈక్వల్స్ టు అని చెప్పి మనకు కావాల్సిన సిఎస్ఎస్ ని డబుల్ కోట్స్ లో ఇవ్వచ్చు. సో పర్టికులర్ ఎలిమెంట్ కి ఆ స్టైల్ అనేది అప్లై అయిపోద్ది. దీని గురించి ఈ ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ అని 3 టైప్స్ మనం సిఎస్ఎస్ ని యాడ్ చేయొచ్చు అనమాట. సో వాటి గురించి మన సిఎస్ఎస్ ప్లేలిస్ట్ లో తెలుసుకుందాము. ప్రస్తుతానికి అయితే గుర్తుపెట్టుకోండి, ఇవి 3 మనం ఎలాంటి ఎలిమెంట్ కైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఫామ్ కోడ్ ని అర్థం చేసుకుందాము. ఇక్కడ చూస్తే ఈ ఫామ్ అనే ట్యాగ్ లోపల మనకి ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. ఈ ఫామ్ లో చాలా అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా. ఈ ఐడి ఏంటంటే ఈ ఫామ్ ని ఉన్న అన్ని ఫామ్స్ యూనిక్ గా ఐడెంటిఫై చేయడం కోసం ఈ ఐడి అని చెప్పి ఇచ్చాం అనమాట. సో జేఎస్ లో మనం ఈ మై ఫామ్ అనే నేమ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. మన సిఎస్ఎస్ లో కూడా ఈ మై ఫామ్ ని యూజ్ చేసుకోవచ్చు, బట్ మాక్సిమం ఎక్కువ యూజ్ చేయరు. ఎక్కువ సిఎస్ఎస్ క్లాసెస్ ని యూజ్ చేస్తారు. సో మనం జావా స్క్రిప్ట్ లో కూడా క్లాస్ నేమ్స్ ని యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువగా ఐడిస్ ని యూజ్ చేస్తారు. అంటే మన రిక్వైర్మెంట్ బట్టి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎక్కువగా జేఎస్ లో ఐడిని అండ్ సిఎస్ఎస్ ని క్లాస్ ని సిఎస్ఎస్ లో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫామ్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయడం కోసం మై ఫామ్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చారు. దీని ద్వారా మనం జేఎస్ లో దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఫామ్ ని అండ్ ఈ ఫామ్ లో డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఆన్ సబ్మిట్ చూస్తే ఇక్కడ ఇది ఒక ఫంక్షన్ చూసానా. ఈ ఫంక్షన్ ద్వారా అంటే ఈ ఫామ్ కనుక సబ్మిట్ అయ్యాక జేఎస్ లో ఈ ఫంక్షన్ ని మనం దీనికి సంబంధించిన కోడ్ రాస్తాం అనమాట. సో ఈ ఫంక్షన్ కాల్ అయ్యి ఈ ఫంక్షన్ లోపల ఏమైతే మనం కోడ్ రాస్తామో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ వాలిడేషన్ ఉంటుంది కదా, అంటే పాస్వర్డ్ లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి అని చెప్పి ఉంటాయి కదా. సో అలాంటి వాలిడేషన్స్ అండ్ ఈమెయిల్ ఇంకా మిగిలిన వాటన్నిటికి కూడా మనం వాలిడేషన్స్ అనేవి ఈ పర్టికులర్ ఫంక్షన్ లో రాయొచ్చు అనమాట జావా స్క్రిప్ట్ ద్వారా. సో సబ్మిట్ అవ్వగల ఆ డేటా మొత్తం ఈ ఫంక్షన్ కి వెళ్ళిద్ది. ఫస్ట్ ఆ ఫంక్షన్ నుంచి కనుక డేటా అంతా క్లియర్ గానే ఉంది అన్నప్పుడు రిటర్న్ ట్రూ అని చెప్పి రాస్తాము. ట్రూ అని కనుక వస్తే ఈ ఫామ్ అనేది సబ్మిట్ అయింది. జనరల్ గా మనం ఈ ఫంక్షన్ అనేది రాయలేదు అనుకోండి, డిఫాల్ట్ గా ఆన్ సబ్మిట్ అని ట్రూ అనేది ఉంటుంది. సో సబ్మిట్ అయిపోద్ది. ఈ ఫంక్షన్ కనుక మనం రాసి రిక్వైర్మెంట్స్ కనుక మీట్ అవ్వలేదు అనుకోండి ఫామ్ లో డేటా, అలాంటి టైంలో రిటర్న్ ఫాల్స్ అని పనిది. సో ఫామ్ ఇక్కడ ఫాల్స్ అని ప్లేస్ అయ్యింది ఆన్ సబ్మిట్ లో. సో ఫాల్స్ ఉంది కాబట్టి ఈ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వదు, మనకి ఎర్రర్ మెసేజెస్ అని డిస్ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్షన్ ఈక్వల్స్ టు success.html అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్ ని సబ్మిట్ చేశారు అండ్ డేటా మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది. సో ట్రూ అని వచ్చింది. ట్రూ అని వచ్చాక మరి నెక్స్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి, ఏ సైట్ అనేది డిస్ప్లే అవ్వాలి, ఏ పేజ్ డిస్ప్లే అవ్వాలి అనేది యాక్షన్ ద్వారా మనం చెప్తాం అనమాట. సో కంప్లీట్ గా అయిపోయింది కాబట్టి success.html అని చెప్పి ఇది డిస్ప్లే చేయమని చెప్తుంది అనమాట. ఇక్కడ మన ఎందుకు ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అయింది, ఇది సబ్మిట్ చేయగానే మనకి డిస్ప్లే అయింది కదా, యువర్ ఫైల్ కుడ్ నాట్ బి యాక్సెస్డ్ అని చెప్పి. ఎందుకంటే అసలు success.html అనే ఫైల్ లేదు కాబట్టి మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక ఫైల్ ని క్రియేట్ చేసాం అనుకుందాం. ఇక్కడికి వెళ్ళి నోట్ ప్యాడ్, మనం ఈ బాడీ లోపల డైరెక్ట్ గా డేటా కూడా రాసుకోవచ్చు. సేవ్ చేస్తాను. మన సేమ్ ఇదే ఫోల్డర్ లో success.html అని సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి .txt ఉండకూడదు, ఆల్ ఫైల్స్ ఏ ఉండాలి, లేదా డిఫాల్ట్ గా టెక్స్ట్ ఫార్మాట్ లో సేవ్ అయిపోద్ది అనమాట. సో ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని success.html అని చెప్పి నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు ఒకే ఫోల్డర్ లో ఒకే ప్లేస్ లో ఉన్నాయి కాబట్టి నేను పాత్ అంటూ ఏమి ఇవ్వట్లేదు. index.html ఏంటంటే ఈ సక్సెస్ కి సపరేట్ పాత్ ఇవ్వట్లేదు, డైరెక్ట్ గా ఫైల్ నేమ్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఓకే, సబ్మిట్ ఫామ్. ఇప్పుడు చూసారా థ్యాంక్ యూ అని చెప్పి డిస్ప్లే అయింది. ఈ success.html ఫైల్ కి రీడైరెక్ట్ అయింది. సో ఇలాగా యాక్షన్ అనే అట్రిబ్యూట్ యూజ్ అయింది. నెక్స్ట్ ఈ లేబుల్ ఏంటంటే, ఈ లేబుల్ మనం టెక్స్ట్ ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. నార్మల్ పారాగ్రాఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేబుల్ ఎందుకు స్పెషల్ గా అంటే, ఇక్కడ చూస్తే లేబుల్ ఒక అట్రిబ్యూట్ ఉంది, ఫర్ ఈక్వల్స్ టు నేమ్ అని చెప్పి.
అండ్ మన ఇన్పుట్ లో కూడా ఒక యాట్రిబ్యూట్ ఉంది, ఐడి ఈక్వల్స్ టు నేమ్ అని చెప్పి. ఈ ఐడి అండ్ ఈ ఫర్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఈ నేమ్ ని ఈ ఫర్ ని తీసేస్తున్నాను. ఇక్కడ ఈ ఫర్ ని తీసేసి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు డిఫరెన్స్ మీరే చూడండి, ఇక్కడ ఈ రెండింటికి ఫర్ ఉన్నాయి, దీనికి ఫర్ ఉంది ఈమెయిల్ కి అండ్ దీనికి లేదు కదా. సో సేవ్ చేశాను కదా, రన్ చేసి చూద్దాము. ఇక్కడ చూడండి, నేను నేమ్ మీద క్లిక్ చేస్తే నాకు ఇది హైలైట్ అవ్వట్లేదు, ఈ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ అనేది. కానీ నేను ఈమెయిల్ మీద క్లిక్ చేయగానే చూడండి ఇది హైలైట్ అయింది అండ్ కర్సర్ దీని మీద ప్లేస్ అయింది. సో అలాగా యూజర్ కనుక లేబుల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగా మన టెక్స్ట్ బాక్స్ మీద హైలైట్ అవ్వాలి, మన ఎలిమెంట్ అనేది హైలైట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం అలాగా లేబుల్ లో ఫర్ అండ్ ఇందులోనేమో ఐడి యూజ్ చేస్తాం ఈ పర్టికులర్ ఎలిమెంట్ లో. ఓకే, సేమ్ ఇలాగ పాస్వర్డ్ అండ్ వీటిలో కూడా అంతే అనమాట, అలాగా డిఫాల్ట్ చెక్ అయిపోద్ది. సో అలాగనమాట. సో అందుకు ఫర్ అండ్ ఈ ఐడిని యూజ్ చేస్తాము. అండ్ ఇన్పుట్ లో ఏంటంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అండ్ ఐడి ఇచ్చాము దీన్ని యాక్సెస్ చేసుకోవడం కోసం, అంటే జేఎస్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలిగా. సో నేమ్ ఐడి ఈక్వల్స్ టు నేమ్. ఆ తర్వాత ఈ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ అని ఎందుకు ఇచ్చాము అంటే, ఈ నేమ్ ఏంటంటే మనం సర్వర్ కి డేటా పంపిస్తాం కదా, ఈ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి యూజర్ ఏ నేమ్ అయితే ఇస్తాడో ఆ నేమ్ అంటే ఇక్కడ డిస్ప్లే ఇక్కడ ప్లేస్ అయ్యింది అనమాట. ఇక్కడ చూస్తే మన ఈ ఫామ్ ని సబ్మిట్ చేయగానే నేమ్ ఈక్వల్స్ టు జాన్16 అక్కడ అని ప్లేస్ అయింది కదా. సో ఈమెయిల్ అనేది ఏం లేదు కాబట్టి ఎంటీ ప్లేస్ అయింది, అండ్ పాస్వర్డ్ ఏం లేదు కాబట్టి ఎంటీ ప్లేస్ అయింది. సో నేమ్ అనే అట్రిబ్యూట్ మనం ఇలా యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ పాస్వర్డ్ లో టైప్ ఈక్వల్స్ పాస్వర్డ్ అని ఇస్తే డాట్స్ డిస్ప్లే అయింది టెక్స్ట్ బదులు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ మెయిల్ ఫీమేల్ అనేవి రెండు, ఇది ఒక లేబుల్, ఫస్ట్ వన్ ఇది ఒక లేబుల్ అండ్ నెక్స్ట్ ఒక ఇన్పుట్ ఉంది, అదితో మళ్ళీ లేబుల్, అదితో మళ్ళీ ఇన్పుట్ ఉంది. ఇక్కడ మెయిల్ ఈక్వల్స్ టు మెయిల్ అని చెప్పి టైప్ ఈక్వల్స్ టు రేడియో అని నెక్స్ట్ రేడియో బటన్ డిస్ప్లే చేసాం. ఆ తర్వాత ఫీమేల్ అని చెప్పి నెక్స్ట్ రేడియో బటన్ డిస్ప్లే చేసాము. ఇది టైప్ ఐడి ఈక్వల్స్ టు దీన్ని స్పెసిఫిక్ గా మనం యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి ఐడిని దీనికి దానికి సపరేట్ గా ఇచ్చాము. ఓకే, నెక్స్ట్ నేమ్ ఎందుకు సేమ్ ఇచ్చాము, వేరుగా ఇవ్వాలి కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ నేమ్ ఎందుకు ఇచ్చామంటే రెండింటిని గ్రూప్ చేయడం కోసం ఇచ్చాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ని ఇవ్వలేదు అనుకోండి, అండ్ ఇప్పుడు వెళ్ళి రన్ చేస్తే ఇప్పుడు చూడండి, నేను మెయిల్ సెలెక్ట్ చేశాను అండ్ ఫీమేల్ కూడా సెలెక్ట్ చేశాను. సార్ రెండు సెలెక్ట్ అయిపోయినాయి, అంటే ఇది ఒక ఇండివిజువల్ గ్రూప్ అయిపోయింది, ఇది ఒక ఇండివిజువల్ గ్రూప్ అయిపోయింది. మనం నేమ్ ఈక్వల్స్ టు జెండర్ అండ్ నేమ్ ఈక్వల్స్ జెండర్ అని రెండింటికి ఇస్తే ఈ రెండు ఒకటే గ్రూప్ అని చెప్పి అనుకున్నది అనమాట. సో ఈ రెండిట్లో ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకుని ఇస్తుంది మనకు ఫామ్, రెండింటిని సెలెక్ట్ చేసుకోలేము. సో అందుకు నేమ్ ని యూజ్ చేస్తాం ఈ రేడియో బటన్స్ లో. అండ్ చెక్ బాక్స్ లో కూడా గ్రూప్ చేయడానికి ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాము. ఇన్పుట్ చెక్ బాక్స్. నెక్స్ట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ అన్నాం కాబట్టి మనకు చిన్న స్క్వేర్ లాగా డిస్ప్లే అయ్యి అది చెక్ అవుతుంది అనమాట. సో ఐడి అండ్ నేమ్ అండ్ దానికి సంబంధించిన లేబుల్. ఓకే, నెక్స్ట్ డ్రాప్ డౌన్ ఉంది కదా, సో ఆ డ్రాప్ డౌన్ ని మనం ఈ సెలెక్ట్ అనే HTML ఎలిమెంట్ ద్వారా క్రియేట్ చేస్తాం అనమాట. సో ఈ డ్రాప్ కి సపరేట్ గా ఒక ఐడి అని ఇచ్చాము. సో ఈ ఐడి ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటాము. అండ్ నేమ్ అంటే కంట్రీ, ఇక్కడ HTML ఫర్ ఏ ఉందో ఐడి కూడా అదే ఉంది. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ లోపల మనం ఇక్కడ వాల్యూ అని ఒకటి ఉంది, ఇక్కడ ఒక డేటా ఉంది కదా. ఈ డేటా ఏంటంటే మన డ్రాప్ డౌన్ లో కనిపిస్తాయి, ఈ లోపల ఏదైతే ఇస్తామో ఆప్షన్స్ లోపల, సో అది మనకి డ్రాప్ డౌన్ లో కనిపిస్తాయి అనమాట. ఈ వాల్యూ అనే అట్రిబ్యూట్ ఎందుకు ఇస్తున్నాము అంటే, మనం జేఎస్ ద్వారా యాక్సెస్ చేసుకున్నాం అనుకోండి, మన ఈ వాల్యూ అనేది డిస్ప్లే అయ్యింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఐడిలో ఉన్న ఈ ఐడికి సంబంధించిన వాల్యూని డిస్ప్లే చేయాలి అని చెప్పి జేఎస్ నుంచి యాక్సెస్ చేసుకుంటే, యూజర్ ఏదైతే ఏ సెలెక్ట్ చేసుకుంటే, ఒకవేళ యూఎస్ఏ అని సెలెక్ట్ చేసుకుంటే యూఎస్ఏ అనేది మనకి బ్యాక్ ఎండ్ లో డిస్ప్లే, మనకి జేఎస్ ద్వారా ఈ యూఎస్ అనే టెక్స్ట్ యాక్సెస్ చేసుకోగలుగుతాం అనమాట. అదే ఇండియా కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇండియా అని ఈ వాల్యూ అనేది యూజర్ కి బ్యాక్ ఎండ్ కి వెళ్ళి యూజర్ కి జేఎస్ ద్వారా యాక్సెస్ చేసుకోగలుగుతాడు. అండ్ సిమిలర్ గా కెనడా కూడా అంతే. సో యూజర్ కనుక ఈ సెలెక్ట్ చేసుకుంటే మనం జేఎస్ ద్వారా ఇది యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో జేఎస్ కి ఏ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నారు అనే విషయం అర్థం అవడం కోసం మనం ఈ వాల్యూ అనే అట్రిబ్యూట్ ని ఇస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ టెక్స్ట్ ఏరియాలో చూస్తే ఫర్ మెసేజ్, అండ్ ఇక్కడ చూస్తే డిఫాల్ట్ గా మనకి టెక్స్ట్ ఏరియాకి ఒక హైట్ విడ్త్ అని డిఫాల్ట్ గా ఇచ్చేస్తారు. మనకు అలా కాదు, ఇంకా హైట్ విడ్త్ కావాలి అనుకుంటే కనుక కాలమ్స్ ఎన్ని కావాలి అనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. చూడండి, ఇక్కడ 40 కాలమ్స్ అంటాను అండ్ రోస్ కూడా సమ్ 30 రోస్ అంటాను. సేవ్ చేస్తున్నాను, రిఫ్రెష్ చేస్తాను.
ఇక్కడ చూసారా 30 కాలమ్స్ అండ్ 40 రోస్ అని మనకి ఆ పర్టికులర్ విడ్త్ తో ఈ టెక్స్ట్ ఏరియా అనేది డిస్ప్లే అయింది అనమాట. ఇలాగా మనం డేటాని ఎంటర్ చేసుకోవచ్చు టెక్స్ట్ ఏరియాలో. మనం ఏమి ఇవ్వకపోతే కనుక డిఫాల్ట్ గా ఒక కాలమ్స్ కి అండ్ రోస్ కి ఒక వాల్యూ ఉంటుంది, డిఫాల్ట్ గా అలా డిస్ప్లే అయిపోద్ది. లేదా మనకు కావాలంటే ఇలా స్పెసిఫిక్ గా చెప్పొచ్చు అనమాట. అండ్ ఇవి డబుల్ కోట్స్ లోనే ఇవ్వాలి అంటే అలా ఏం ఉండదు. మనం డబుల్ కోట్స్ లో ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఇది నార్మల్ నెంబర్స్ కాబట్టి మన HTML ఈజీగా యాక్సెస్ చేసుకుంది. ఇవి కూడా డబుల్ కోట్స్ లో ఇచ్చినా ఇవ్వకపోయినా ఐడి నేమ్స్ కానీ ఫర్ కానీ నేమ్ కానీ మనం డబుల్ కోట్స్ లో ఇవ్వకపోయినా HTML అర్థం చేసుకుంది. బట్ స్టిల్ రికమెండెడ్ ఏంటి అంటే డబుల్ కోట్స్ లో పెట్టవి. అండ్ ఒక్కొక్కటేమో డబుల్ కోట్స్ లో, ఒక్కొక్కటేమో నార్మల్ గా పెట్టేదాని ఉంటే కూడా అన్నిటిని కూడా డబుల్ కోట్స్ లో పెడితే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో మనకి అర్థమైపోతుంది అట్రిబ్యూట్ అనగానే కీ ఏమో నార్మల్ గా ఉండాలి, ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ లో మన వాల్యూని ప్లేస్ చేయాలి అని చెప్పి అర్థమైంది అనమాట. అండ్ ఇక్కడ బటన్స్ చూసారా, ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. బటన్ ఫస్ట్ బటన్ కి ఏమో టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని, సెకండ్ బటన్ కి టైప్ ఈక్వల్స్ టు రీసెట్ అని. టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అనగానే ఫామ్ సబ్మిట్ అయినప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే ఫామ్ అనేది సబ్మిట్ అయింది. టైప్ ఈక్వల్స్ టు రీసెట్ ఉంది కాబట్టి దీని ఫంక్షనాలిటీ ఏంటంటే ఫామ్ ఈ బటన్ మీద క్లిక్ చేయగానే ఫామ్ అనేది రీసెట్ అయిపోవాలి, అంటే అందులో డేటా మొత్తం కూడా రిమూవ్ అయిపోవాలి, ఫామ్ లో డేటా మొత్తం కూడా. ఇక్కడ చూస్తే మనకి డిసేబుల్డ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది కదా, ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను, ఇక్కడ చూస్తే రీసెట్ చూసారా డిజేబుల్ అయిపోయింది, అంటే నేను దీన్ని క్లిక్ చేయలేకపోతున్నాను. ఫామ్ సబ్మిట్ ఫామ్ ని క్లిక్ చేయగలుగుతున్నాను కానీ రీసెట్ ని డిస్ప్లే క్లిక్ చేయలేకపోతున్నాను కదా. సో ఈ రీసెట్ అనే ఫంక్షన్ అంటే మనం ఇలా డిజేబుల్ చేయొచ్చు అనమాట. ఇదే కాదు ఏ బటన్స్ అయినా సరే డిజేబుల్ అనగానే డిజేబుల్ అయిపోద్ది, మళ్ళీ ఆ డిజేబుల్ తీసేయగానే నార్మల్ గా డిస్ప్లే అయిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిసేబుల్ ఇక్కడ రిమూవ్ చేశాను, సేవ్ చేస్తున్నాను అండ్ రిఫ్రెష్ చూస్తే మళ్ళీ ఎనేబుల్ అయిపోయింది. సో ఇలాగా మనం కనుక ఒక పర్టికులర్ టైంలో మనకి రీసెట్ అనే బటన్ అనేది డిజేబుల్ అయిపోవాలి అనుకున్నప్పుడు మనం JS ద్వారా యాక్సెస్ చేసుకొని మనం ఈ డిజేబుల్ అనే అట్రిబ్యూట్ ఈ ఎలిమెంట్ కి అటాచ్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక మనం రిమూవ్ చేసేసేయచ్చు. సో అలా మనం JS ద్వారా చేయొచ్చు, లేదా మన HTML ద్వారా కూడా మనం ఇక్కడే డిస్ప్లే చేసుకోవచ్చు డిజేబుల్డ్ అని. అలాగా కొన్ని అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి అట్రిబ్యూట్స్ ని బూలియన్ అట్రిబ్యూట్స్ అంటారు. నార్మల్ గా మన HTML ట్యాగ్స్ అనేవి ఎలాగైతే 2 టైప్స్ లో ఉన్నాయో, అంటే స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్స్ ఉన్న వాటిని నార్మల్ ట్యాగ్స్ అని, కేవలం స్టార్టింగ్ మాత్రమే ఉండే వాటిని సింగిల్టన్ లేదా సెల్ఫ్ క్లోజింగ్ లేదా వాయిడ్ ట్యాగ్స్ అంటాం కదా. సిమిలర్ గా అట్రిబ్యూట్స్ కూడా 2 టైప్స్ ఉన్నాయి అనమాట. నార్మల్ అట్రిబ్యూట్స్ ఏంటంటే కీ వాల్యూ పేర్స్ లాగా ఉంటాయి, అండ్ బూలియన్ అట్రిబ్యూట్స్ ఏంటంటే జస్ట్ ఒక్క కీ మాత్రమే ఉంటుంది. ఇది డిఫాల్ట్ గా ఇవి ఉన్నాయి అనుకోండి, ఆ పర్టికులర్ ఎలిమెంట్ లో ఇవి ట్రూ అనమాట, రిక్వైర్డ్ ఈక్వల్స్ టు ట్రూ అన్నట్టుగా మీనింగ్ వచ్చింది. సో డిసేబుల్డ్ ఈక్వల్స్ టు ట్రూ అని, ఇవి కనుక ఉంటే ట్రూ అని, లేకపోతే కనుక డిఫాల్ట్ గా ఫాల్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ గురించి తెలుసుకుందాము. ఇక చూస్తే మన నేమ్ ఫీల్డ్ కి ఏంటంటే రిక్వైర్డ్ అని చెప్పి ఉంది కదా. సో ఈ బూలియన్ అట్రిబ్యూట్ ప్రకారం చూస్తే మనం రిఫ్రెష్ చేద్దాము. ఈ ఫామ్ లో ఏ డేటాని మనం ఇవ్వకుండా డైరెక్ట్ గా సబ్మిట్ ఫామ్ అని క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ ఫామ్ అని క్లిక్ చేయగానే చూసారా ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫామ్ అని చెప్పి నాకు ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది చూసారా. ఎందుకు అంటే మనం రిక్వైర్డ్ అని పెట్టాం కాబట్టి ఈ పర్టికులర్ మెసేజ్ అని డిస్ప్లే అవుతుంది, అంటే ఫామ్ ని సబ్మిట్ చేయకముందు చూసుకునేది అనమాట. ఈ పర్టికులర్ ఫీల్డ్ ని యూజర్ డేటా ఇచ్చాడా లేదా అని చెప్పి. ఇవ్వలేదు అంటే కనుక మనకి ఈ మెసేజ్ అని డిస్ప్లే అయింది. మనం జేఎస్ కి వెళ్ళి అక్కడ వాలిడేషన్ చేసేదానికంటే కూడా ఇలా HTML వాలిడేషన్ యూస్ చేసుకోవడం వల్ల ఫామ్ క్రియేషన్ చాలా ఫాస్ట్ గా అయిపోద్ది. ఇది ఒకటి మనం డేటా ఫిల్ చేసినా సరిపోద్ది, సబ్మిట్ కొట్టగానే సబ్మిట్ అయిపోద్ది, అంటే మిగిలిన వేటికి రిక్వైర్డ్ అని పెట్టలేదు కాబట్టి సబ్మిట్ కొట్టగానే సబ్మిట్ అయిపోద్ది అలాగా. సో అలాగా రిక్వైర్డ్ డిజేబుల్డ్ అని చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి. వాటి గురించి స్పెసిఫిక్ గా మనకు కావాలి అంటే మనం ఏదైనా ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేసేటప్పుడు తెలుసుకుందాము. ప్రస్తుతానికి అయితే ఇవి చాలు. సో మన HTML ఫార్మ్స్ లో మనం ఎక్కువ యూజ్ చేసే కామన్ ఎలిమెంట్స్ అండ్ వాటి అట్రిబ్యూట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు దాకా మనం చాలా HTML ఎలిమెంట్స్ ని తెలుసుకున్నాము. సో ఇప్పుడు దాకా మనం తెలుసుకున్న అన్ని HTML ఎలిమెంట్స్ మన CSS అండ్ JS నేర్చుకోవడానికి సరిపోతాయి. అండ్ మన HTML లో బేసిక్ నుంచి ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. సో మన ఈ ఎలిమెంట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తాము, ఏ వెబ్సైట్ ని డెవలప్ చేయాలన్నా కానీ ఎక్కువగా ఈ ఎలిమెంట్స్ ని యూజ్ చేస్తాము. కాబట్టి 1-2 సార్లు ఇలాంటి ఒక శాంపుల్
వెబ్‌సైట్స్ లాంటివి డిజైన్ చేసుకోండి. మీకే ఇంకా క్లియర్ నాలెడ్జ్ వచ్చిద్ది. హెచ్‌టీఎంఎల్‌లో ఇంకా చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి. అండ్ చాలా ఎలిమెంట్స్ చాలా ట్యాగ్స్ ఉంటాయి. చాలా అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క దానికి కూడా చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి. మనం ఏంటంటే ఎక్కువ యూజ్ చేసే ఎలిమెంట్స్ అండ్ ఎక్కువ యూజ్ చేసే ట్యాగ్స్ మాత్రమే డిస్కస్ చేసుకుందాం ఈ ప్లేలిస్ట్‌లో. ఒకవేళ ఇంకా ఏమన్నా కొత్త ఎలిమెంట్స్ లేదా కొత్త ట్యాగ్స్ వస్తే గనక నెక్స్ట్ వీడియోస్ నేను అప్‌లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు గన అన్ని ఎలిమెంట్స్ అన్ని ట్యాగ్స్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే W3 స్కూల్స్‌లో నేర్చుకోండి. W3 స్కూల్స్‌లో మనకేంటంటే చాలా రిసోర్స్ అనేది ఉండిద్దనమాట. జస్ట్ మన హెచ్‌టీఎంఎలే కాదు సీఎస్ఎస్, జేఎస్ అన్ని నేర్చుకోవచ్చు. సో మాక్సిమం ఎక్కువ యూజ్ చేసే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ అన్నిటి గురించి డిస్కస్ చేశాను. ఒకవేళ ఇంకేమన్నా ఎలిమెంట్స్ కనుక మిస్ అయినాయి అనుకుంటే ఫ్యూచర్ వీడియోస్‌లో నేను వాటిని కవర్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ ఎలిమెంట్స్ సరిపోతాయి. మనం నెక్స్ట్ నుంచి సీఎస్ఎస్ అండ్ జేఎస్‌ని నేర్చుకుందాం. ఓకే. సో మీకు అన్ని ఎలిమెంట్స్ క్లియర్‌గా అర్థమైనాయి అనుకుంటున్నాను. థాంక్ యూ.